భద్రాచలం పోలవరం ముంపు బాధితుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పోలవరం పూర్తయితే భద్రాచలం పూర్తిగా దెబ్బతింటుందంటూ ఆందోళనలు చేసిన బాధితులకు కాస్త ఊరట దొరికినట్లే కనిపిస్తోంది. తెలంగాణతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వచ్చే ముంపు అవకాశాలపై సర్వేకి ఆదేశించింది. దీంతో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం వాసులకు ఎంత మేర ముంపు పొంచి ఉందనేది తేల్చనున్నారు ఐటీ నిపుణులు. పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం వల్ల భద్రాచలానికి ప్రమాదం పొంచి ఉందని మొదటి నుంచి కూడా పర్యావరణవేత్తలు కావచ్చు అందరూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ పోలవరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ఆ పరిసర ప్రాంతాల్లో ముంపు పెరుగుతుందని దీనిపై సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఐఐటి నిపుణులతో సర్వే కొనసాగనుంది. మరి ఈ సర్వే అనంతరమైన భద్రాచలానికి పోలవరం ముంపు వల్ల ఎటువంటి ప్రమాదం వాటిల్లుంది అనే వివరాలు బయటికి వస్తాయా, మరి ఈ సర్వే వల్ల భద్రాచలానికి కానీ ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు కానీ ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ. పోలవరం ప్రాంతం పూర్తయితే భద్రాచలం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు ఇక్కడి ప్రజలు. గతంలో ఇదే అంశంపై ఆందోళనలు సైతం జరిగాయి. లాఠీ చార్జీలు కూడా చేశారు పోలీసులు. అయితే విభజన జరిగిన తరువాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగింది. ఈ ప్రాజెక్టు వల్ల భద్రాచలం పట్టణానికి ముంపు సమస్య ఉంటుందని పలువురు పర్యావరణవేత్తలు అంటున్నారు. దీంతో కనీసం ఎత్తైనా తగ్గించమని అడుగుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాద్రి జిల్లాలో ఏర్పడే సమస్యను తెలుసుకునేందుకు ఐఐటి నిపుణుల బృందంతో సర్వేకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. ముంపు ఏర్పడే అవకాశాలు ఉన్నాయో లేదో అధ్యయనం చేసి నెలలోపు నివేదిక ఇవ్వాలని తెలిపింది. దీంతో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం ముప్పుపై మరోసారి చర్చ జరుగుతోంది. ప్రాజెక్టు నిర్మాణంతో దిగువన ఉన్న భద్రాచలం ఏజెన్సీలోని బూర్గంపాడు, అశ్వాపురం, దుమ్ముగూడెం తదితర మండలాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని పలువురు ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గిరిజన ప్రాంతాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. 2 దశాబ్దాలుగా ఏజెన్సీ వాసులు కూడా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఆదివాసీ సంఘాలు, వామపక్షాలు సైతం ఉద్యమాలు చేశాయి. అయితే ఎవరూ తమ మొర ఆలకించలేదని చెబుతున్నారు ఏజెన్సీ ప్రాంత ప్రజలు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని 22 గ్రామాలు, 3500 ఎకరాల్లో పంటలకు ముంపు పొంచి ఉందంటున్నారు ఇక్కడి ప్రజలు. భద్రాచలం గోదావరి వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 2022 జులైలో వచ్చిన గోదావరి మహా వరదలతో భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, అశ్వాపురం, చెర్ల తదితర మండలాలు అతలాకుతలమయ్యాయి. 32 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2022 జులై 16న భద్రాచలం వద్ద గోదావరి గరిష్టంగా 71.3 అడుగుల నీటి మట్టానికి చేరింది. రాకపోకలు స్తంభించిపోయాయి. ముంపు ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. అయితే ఈ పరిస్థితికి పోలవరం బ్యాక్ వాటర్ కారణం కావచ్చనే వాదనలు ఉన్నాయి. ఆ బ్యాక్ వాటర్ తోని ప్రధానంగా భద్రాచలం కూడా ఇందులో ఉన్నటువంటి అనేక కాలనీలు కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అటు ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఎటపాక కానీ, అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కుక్కునూరు కానీ, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో ఉన్నటువంటి దుమ్ముగూడెం లాంటి ప్రాంతాలు మొత్తం కూడా వెనక బ్యాక్ వాటర్ మూలంగా వాగులు ఉప్పొంగిపోయి ప్రజలు నిర్వాసితులుగా మారిపోయేటటువంటి సందర్భంలో దీనిని వెంటనే సర్వే నిర్వహించి నిర్వాసితులను గుర్తించి వారికి ప్యాకేజీని ప్రకటించి వారికి పునరావాసాన్ని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 1986లోనూ గోదావరికి భారీ వరదలొచ్చాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 76.5 అడుగుల వరకు వెళ్లింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరికి ఇప్పటి వరకు రికార్డు స్థాయి వరద కూడా ఇదే. అయితే వరద ఎక్కువైనప్పటికీ ముంపు మాత్రం తక్కువగానే ఉంది. అయితే 2 ఏళ్ల క్రితం 2022లో వచ్చిన వరదలతో గోదావరి నీటిమట్టం 71 అడుగులకు చేరింది. ఇది 1986లో గోదావరికి వచ్చిన వరద ప్రవాహం కంటే తక్కువే. కానీ 2022లో వచ్చిన వరదలు భద్రాచలంలోని పలు ప్రాంతాలను ముంచేశాయి. 1986లో వచ్చిన వరదల నష్టానికంటే ఎక్కువ నష్టాన్ని మిగిల్చాయి. సుమారు 106 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. 20,000 ఇళ్లు నీట మునిగాయి. వేల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. దీనికి కారణం పోలవరం బ్యాక్ వాటరేనని చెబుతున్నారు పలువురు ఇంజనీరింగ్ నిపుణులు. భద్రాద్రి జిల్లాపై పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చూపే ప్రభావంపై ఏపీ ప్రభుత్వం కూడా
కూడా మరోసారి సర్వే చేపట్టనుంది. పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతాలపై అధ్యయనానికి 4 సభ్యులతో కూడిన అధ్యయన కమిటీని వేసినట్టు రాష్ట్ర జల వనరుల శాఖకు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఇరు రాష్ట్రాల జల వనరుల శాఖల నిపుణులతో కూడిన కమిటీ ఖరారైన వెంటనే భద్రాద్రి జిల్లాలోని కిన్నెరసాని, మొర్రేడు పరివాహక ప్రాంతాలలో సర్వే నిర్వహించనుంది. గతంలో 2 దఫాలుగా జరిగిన సర్వేల్లో సర్వే బృందాలు పరివాహక ప్రాంతాలలో ముంపు బారిన పడ్డ భూములు, ఇళ్లను పరిశీలించి వెళ్లాయి. అయితే ముంపు ప్రభావంపై సమగ్ర పరిశీలన చేయకపోవడంతో ఆయా ప్రాంతాల బాధిత ప్రజలు పూర్తిస్థాయి సర్వే చేపట్టాలని అనేకసార్లు మొరపెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో సర్వే చేసి తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో తాజాగా ఇరు రాష్ట్రాలకు చెందిన సర్వే బృందం మరోసారి ముంపుపై సర్వే చేపట్టనుంది. సర్వేపైనే ఆశలు పెట్టుకున్నారు ముంపు ప్రాంతాల రైతులు. ఇప్పటికే వర్షాకాలంలో గోదావరి వరదల వల్ల 3 నెలల పాటు పంటలు వేసుకునేందుకు అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐఐటి సర్వే నిపుణులు ఇచ్చే నివేదిక వల్ల ముంపు ప్రాంత ప్రజలకు ఎంతమేర ప్రయోజనం చేకూరుతుందో చూడాలి. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వచ్చే ముంపు అవకాశాలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సర్వేకి ఆదేశించడంతో ముంపు ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం వాసులకు ఎంత మేర ముంపు పొంచి ఉందనేది తేల్చనున్నారు ఐఐటి నిపుణులు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాచలం పరివాహక ప్రాంతానికి మొదటి నుంచి ప్రమాదం ఉందని అనేక మంది హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి ప్రమాదం ఉంది, ఇంకా ముంపు అంటే గతంలో కంటే కూడా ఎక్కువగా ముంపు ఉంటుందనే ప్రచారం వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు వల్ల అంటే ఎగపోటు వల్ల వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయాలని ఐఐటి వాళ్ళకు కూడా సర్వే చేయమని చెప్పారు. ప్రధానంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంటే పోలవరం వద్ద 150 అడుగులు ఉంటే భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులు ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇది దాదాపుగా ఆగస్టు సెప్టెంబర్లో జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు ఎక్కువగా ఉంటుంది. ఆ సందర్భంలో పైనుంచి వచ్చే వరద వల్ల భద్రాచలం ముంపుకు గురవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులు ఉంటే అది కూనవరం వద్ద నీటి మట్టం కూడా 50 అడుగులే ఉండాలి. కానీ అది ఇప్పుడు మాత్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కొంత ఎక్కువగా కనపడుతున్న పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు ఫుల్ ఫెడ్జ్గా ఉంటే భద్రాచలంలో 143 అడుగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే 43 అడుగులు అంటే భద్రాచలం వద్ద 43 అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులు వస్తే రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు వస్తే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే 20 నుంచి 25 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే భద్రాచలంలో ఉన్నప్పుడు ఒకేసారి వచ్చిన వరద 43 నుంచి 48, 53 అడుగులకు దాటి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో భద్రాచలం వద్ద నిరంతరం 43 అడుగులు ఉంటే 43 అడుగులు కనుక ఉన్నట్టయితే ఎగువ నుంచి వచ్చే వరద వల్ల అమాంతంగా వరద 100% వరద పెరిగే అవకాశం ఉంటుంది. అది ప్రమాదకరమని మొదటి నుంచి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. దీనికి తోడుగా గోదావరిలో నీళ్లు వచ్చినప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కన్నాయగూడెం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం తూర్పాక గ్రామాల్లో ఎగపోటుకి గురయ్యే పరిస్థితి. అదేవిధంగా కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లు గోదావరిలోకి వస్తున్నాయి, అక్కడ కూడా ఎగపోటుకు గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల అనేక గ్రామాలు అదేవిధంగా పంటలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పైన కొంత తెలంగాణ ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సంక్రాంతి పండుగ తర్వాత ఐఐటి హైదరాబాద్ బృందం ఆధ్వర్యంలో ఈ పోలవరం ప్రాజెక్టు గురించి అంచనా వేయనున్నారు. అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల అంటే భద్రాచలం టెంపుల్ కూడా ప్రమాదకరం అనేది మొదటి నుంచి చెబుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అంటే 2022లో 27 లక్షల క్యూసెక్ల వరద వచ్చిన విషయం తెలిసిందే. అదే పరిస్థితి అదే స్థాయిలో వస్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో అనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మళ్ళీ ఒకసారి సర్వే చేయడానికి అధికారులు రంగంలో దిగుతున్నారు. దీనికి సంబంధించి ఐఐటి విద్యార్థులు సర్వేకి రానున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ప్రాంతంలోని అనేక
అనేక ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి ఉందనేది ఆందోళన ఉన్న నేపథ్యంలో ఈ సర్వే రిపోర్ట్ల మీద ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంటే గతంలో కూడా భద్రాచలం ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు పోలవరం ప్రాజెక్టు వద్దు అంటూ కూడా అనేక ఆందోళనలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ ఆందోళన సందర్భంగా అనేక లాఠీ చార్జీలు, కాల్పులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి గతంలో. అయినప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూనే ఉంది, చాలా స్పీడ్గా జరుగుతుంది. అది పూర్తి అయితే మాత్రం భద్రాచలానికి ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం ఎంత మేరకు అనేది ఇంకా ఈ సర్వేల రిపోర్ట్ వస్తే కానీ స్పష్టం కాదు. కెమెరా పర్సన్ పుద్దితో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.